ఇప్పుడు మనం ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, లింక్ డాక్యుమెంట్ ఇస్తాడు. దానికి సంబంధించి ఒక ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళ లింక్ డాక్యుమెంట్లన్నీ జత చేసి మన డాక్యుమెంట్తో పాటు ఇస్తాడు. మనకి ముఖ్యమైనది ఏది? మన డాక్యుమెంట్. మరి లింక్ డాక్యుమెంట్ ఎందుకు? రేపు పొద్దున ఏమైనా రిస్క్ వస్తే, కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈ లింక్ డాక్యుమెంట్లు కూడా మనకి అవసరం అవుతాయి. సేమ్ పాత నిబంధన కూడా అలాగే ఇచ్చాడు మనకు దేవుడు. విగ్రహాలు పగలగొట్టడం కానివ్వండి, యుద్ధాలు చేయడం కానివ్వండి, ఆ బలులు, గొర్రెల యొక్క మేకల యొక్క బలులు అర్పించడం కానివ్వండి, ఇవన్నీ మనకు ఆపాదించబడినవి కావు, అవి యూదులవి. ఆ యూదుల సిద్ధాంతాలు. సున్నతి కూడా మనకు లేదు. సున్నతి ఉందా మనకి? 8వ దినాన సున్నతి మనది కాదు. అది దాని మీద పెద్ద ఫైట్ జరిగింది గలతీ పత్రికలో. కొంతమంది యూదులు మీరు సున్నతి పొందితే తప్ప పరలోకి వెళ్ళరన్నారంట. పౌలు ఫైట్ చేస్తాడు, అరే నాయన, సున్నతి మాకు సంబంధించింది కాదు, మేము క్రైస్తవులం, మాకు సున్నతి ఉంది. అది ఏ సున్నతి? హృదయ సంబంధమైన సున్నతి. అంటే క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో శరీర సంబంధమైన సున్నతి యూదులు ఆచరించారు, కొత్త నిబంధనలో హృదయ సంబంధమైన సున్నతి క్రైస్తవులు ఆచరిస్తున్నారు.